నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క స్థానానికి మధ్యప్రదేశ్, అదేవిధంగా బీహార్, గుజరాత్లో జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల సరళిని ఒకసారి గమనిస్తే, ఒకటేమో గుజరాత్లో బీజేపీ గెలవడం జరిగింది మంజల్పూర్లో. అదేవిధంగా బీహార్లో జరిగినటువంటి బంకీపూర్ అసెంబ్లీ స్థానం ఏదైతే ఉందో బీజేపీ కంచుకోటగా చెప్పబడేటువంటి స్థానం అది. సో నితిన్ నబీన్ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా వెళ్ళిన తర్వాత, రాజ్యసభకి వెళ్ళిన తర్వాత ఖాళీ అయినటువంటి స్థానంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడము. సో ఆయన అనూహ్య విజయం సాధించడంతో ఒక్కసారిగా రాజకీయాలు ఊపందుకున్నాయి. దేశంలో రాజకీయాలు ఒక వేడైతే వచ్చింది. మోడీ పని అయిపోయింది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేశాడు. సో ఇక రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ పని అయిపోయిందని చెప్పి నోటికొచ్చినటువంటి విశ్లేషణలు, ఎవరికి తోచినటువంటి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. సో మీరు కనుక గమనిస్తే దీని మొత్తానికి కారణం ఏమి చూపిస్తున్నారంటే, జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా తయారయ్యారని, సో వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నారని, సో దాని ప్రభావమే ఇప్పుడు బంకీపుర ఉప ఎన్నికల్లో కనబడిందని చెప్పి సో కొత్త భాష్యాన్ని అయితే చెబుతా ఉన్నారు. సో మరి గుజరాత్లో మంజల్పూర్లో లేరా జెన్జీ కిడ్స్ లేరా? అదేవిధంగా 90 రోజులు కూడా కాలేదనుకుంటా పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ వచ్చి. సో 90 రోజులకు ముందు జరిగినటువంటి దాదాపు ఒక 3-4 నెలలకు ముందు జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జెన్జీ కిడ్స్ లేరా? సో జెన్జీ కిడ్స్ అనేటువంటి ఒక దీన్ని బూచీగా చూపించి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీని, నరేంద్ర మోడీని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. సో మొన్న జరిగినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమము వాళ్ళు అనుకోవడం ఏంది, సో వీళ్ళకు భయపడేమైనా ఆ మంత్రి రాజీనామా చేశాడంటే అందుకు కాదు, ఆయన ఎవరో చచ్చిపోతాడని చెప్పి ఇక డాక్టర్లు చెబితే ఆయన చనిపోతే గనుక, ఆయన నిరాహార దీక్ష చేస్తా చనిపోతే గనుక దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందనేటువంటి ఉద్దేశంతో సో వాళ్ళు తల ఒగ్గారే కానీ, అంటే వాళ్ళు ఒక అడుగు వెనక్కేశారంటే అదేందో వాళ్ళు భయపడి వెనక్కేశారు. సో ఒకడు వస్తాడు మైక్ పెట్టుకొని, నరేంద్ర మోడీని మేము తలుచుకుంటే దించేస్తాం. ఎక్కడికి దించుతారు, ఏం దించుతారు అంటే రాజకీయ అవగాహన లేనటువంటి మాటలు అన్నమాట ఇది. సో 3 నెలలకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఏం ఫలితాలు వచ్చాయి, సరే ఇదే ఫలితాలను రాబోయేటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో వస్తుంది, అదేవిధంగా పంజాబ్లో వస్తుంది, ఉత్తరాఖండ్ ఎక్కడ వస్తుంది. సో వీటిలో మరి చూపిస్తారా అంటే చూపించరు. సో వాస్తవంగా ఈ ప్రశాంత్ కిషోర్ గెలవడం నిజంగా సంచలనమే. ఎందుకంటే ఒక బలమైనటువంటి దాదాపు 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ శాసిస్తూ ఉంది. అలాంటి నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది నిజంగా ఒక సంచలనం సృష్టించాడని చెప్పాలి. కానీ దాని వెనుక ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనించాలి. అంటే రాష్ట్రాల్లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికలు కావచ్చు, ముఖ్యంగా ఉప ఎన్నికల యొక్క పరిస్థితులు వేరే ఉంటాయి. అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి తాలూకు ఇమేజ్ కూడా ఆ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తుంది. సో ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థి మార్చిందో, అభ్యర్థిని ఎందుకు మార్చవలసి వచ్చిందంటే, సో ముందుగా ప్రకటించినటువంటి అభ్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగినటువంటి ఆ గడ్డి కుంభకోణం ఏదైతే ఉందో, ఆ పశుగ్రాసం కుంభకోణం ఏదైతే ఉందో, అందులో లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి యొక్క కుమారుడికి టికెట్ ఇచ్చారు. సో అది ప్రశాంత్ కిషోర్ పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకుని వెళ్ళడంతో సో బీజేపీ అభ్యర్థిని మార్చవలసి వచ్చింది. సో అదే అభ్యర్థి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఎప్పుడైతే అభ్యర్థిని మార్చారో సో ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్కి ఒక ఆయుధం అనేది చేతికి దొరికింది. అంటే ఓడిపోబోతున్నారు, సో బీజేపీ ఓడిపోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేయించడము. అదేవిధంగా ఆ సమయంలోనే ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉండడము, మంత్రి రాజీనామా చేయడము. అంటే నరేంద్ర మోడీ పని అయిపోయింది అని చెప్పి వీళ్ళు ఏ విధంగా అయితే ప్రాపగండా చేస్తున్నారో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రాపగండా చేయడము. అందులోనూ నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి ఆయన సెంట్రల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పెద్దగా ఆ నియోజకవర్గంలో ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడము. ముఖ్యంగా మీరు కనుక గమనిస్తే ఆర్జేడీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీతో కుమ్మక్కయ్యి ప్రశాంత్ కిషోరు, అంటే మీరు కనుక ఈ ఓటింగ్ పర్సంటేజ్ కనుక చూస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 30-35% వచ్చినటువంటి ఓట్ల శాతం వచ్చిన
చేసినటువంటి ఆర్జేడీ పార్టీకి ఇప్పుడు కనీసం డిపాజిట్లు వచ్చింది. అంటే పెద్ద ఎత్తున ఆర్జేడీతో కుమ్మక్కయ్యి సో నరేంద్ర మోడీ అంటే గిట్టని వాళ్ళందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొని వచ్చి తను గెలవడానికి ఎత్తులు పై ఎత్తులేసి జిత్తులు మారి తెలివితేటలతో గెలిచాడే కానీ అంటే ఏంటంటే బలవంతుడు కూడా ఒక తెలివైనటువంటి వాడి ముందు జిత్తులు మారి తెలివి ఉన్నటువంటి వ్యక్తి ముందర ఓడిపోతాడు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఎన్నికలు. దీన్నేదో రెఫరెండంగా తీసుకొని సో దేశం మొత్తము తలకిందులైపోయింది, ఇక నరేంద్ర మోడీ పని అయిపోయింది అంటే నిజంగా అది రాజకీయ అవగాహన లేని వాళ్ళు చేస్తున్నటువంటి మాటలు మాత్రమే. మరి జెన్జీ కిడ్స్ యొక్క ప్రభావం లేదంటే ఖచ్చితంగా ఉంది. సో మీరు గనుక ఈ కేటగిరీ గనుక చూస్తే ఎవరైతే యాంటీ బీజేపీగా ఉన్నటువంటి జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆందోళన చేస్తూ ఉన్నారు. సో బీజేపీకి అనుకూలంగా ఉన్న అంటే బీజేపీకి ఓట్లు వేసే వాళ్ళు జెన్జీ కిడ్స్ లేరనే అర్థము. సో జెన్జీ కిడ్స్ ఉద్యమము చేసినటువంటి మాట వాస్తవమే, కానీ అందులో పాల్గొనినటువంటి వాళ్ళు జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు, దీదీ పార్టీ వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఎవరెవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి సింపథైజర్లుగా ఉన్నటువంటి జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, ముఖ్యంగా కాంగ్రెస్ సింపథైజర్స్. సో అంతేగాని జెన్జీ కిడ్స్ మొత్తం తిరగబడ్డారు, వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారారు, బీజేపీ పని అయిపోయింది, నరేంద్ర మోడీకి ఇవే చివరి ఎన్నికలు, ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి కాసేపు కాలక్షేపం చేసుకోవడానికి బాగుంటుంది. కానీ సో రాజకీయాలు వేరు, రాజకీయ విశ్లేషణలు వేరు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే ఇప్పటికిప్పుడు నరేంద్ర మోడీని కాదని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు? అటువైపు రాహుల్ గాంధీని ప్రకటించాలి, ఎందుకంటే ఆయనే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కాబట్టి. మరి రాహుల్ గాంధీ నిజంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు నరేంద్ర మోడీకి ధీటుగా అభ్యర్థిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్ని పార్టీలు అతన్ని ఒప్పుకుంటాయి, జనాల్లో ఎంత యాక్సెప్టెన్స్ ఉందనేది దశాబ్దాలుగా మనం చూసాము. బీజేపీ ఎప్పుడు బలహీనపడుతుందంటే కాంగ్రెస్ ఎప్పుడు బలపడుతుందో అప్పుడే బీజేపీ బలహీనపడుతుంది. కానీ ఏదో ఉద్యమం వచ్చింది, ఏదో ప్రాంతీయ పార్టీ ఎక్కడో రాష్ట్రంలో గెలిచింది, మొన్న విజయ్ గెలిచాడు కాబట్టి బీజేపీ పని అయిపోయింది, ఇలాంటి భ్రమలో ఈ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఈ సెల్ఫ్ డిక్లేర్డ్ ఈ జర్నలిస్టులు కావచ్చు రాజకీయ విశ్లేషణలు చేసేస్తున్నారు. సో బీజేపీ వాళ్లకు ఇది ప్లాన్ ఏ మాత్రమే, ప్లాన్ బి కూడా ఉంది. అంటే దాదాపుగా 250 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 250 నియోజకవర్గాల్లో దాదాపు ఈ ప్రత్యర్థులకు అభ్యర్థులు కూడా లేరు. సో కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి అభ్యర్థులు కూడా లేదు. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే మరి విజయ్కి అభ్యర్థులు ఉన్నారా, విజయ్కి ఏమైనా ఆ పోలింగ్ బూత్లో ఏజెంట్లు ఉన్నారా అని చెప్పి తమిళనాడు రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు. సో బీజేపీ ఎప్పుడు తమిళనాడులో తమ ప్రభావాన్ని ఎప్పుడు చూపించింది లేదు, కానీ బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఇంకా బలంగానే ఉన్నారు. వాళ్ళు మరొక్కసారి అధికారంలోకి రావడానికి వాళ్ళు కావలసినటువంటి వ్యూహరచన చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు. కానీ సో ఇక్కడ మాత్రం ఇక్కడ ఏం జరిగింది, పర్టికులర్ బీహార్కు సంబంధించి ఆ నియోజకవర్గంలో ఏం జరిగిందంటే ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, అక్కడ ప్రకటించినటువంటి అభ్యర్థి కావచ్చు, ముందుగా ప్రకటించినటువంటి అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా బీజేపీ ప్రత్యర్థులంతా ఏకమవ్వడం కావచ్చు, ప్రశాంత్ కిషోర్ యొక్క ఎత్తులు జిత్తులు పనిచేసి అక్కడ వర్కౌట్ అయింది. ఏదో ఒక నియోజకవర్గంలో ఓడిపోగానే నరేంద్ర మోడీ పని అయిపోయింది, రేపు పొద్దునే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, ఇలాంటి భ్రమల నుంచి బయటకు రండి. సో బీజేపీని ఓడించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. మేబీ ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అయితే కనుక ప్రస్తుతానికైతే అయ్యేటువంటి పరిస్థితి కనపడలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చునేమో. అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి ఈ బంకీపూర్ నియోజకవర్గంలో ఏ విధంగా ఏకతాటిగా వచ్చి సో ఒక ప్రశాంత్ కిషోర్ని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టుకున్నారు. సో అదేవిధంగా ఒక బలమైనటువంటి అభ్యర్థిని, నరేంద్ర మోడీ కన్నా బలమైనటువంటి అభ్యర్థిని కనుక వాళ్ళు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఆ రోజు ఈ డిస్కషన్ చేస్తే అర్థము పర్థము పరమార్థం ఉంటుంది. అంతేగాని అంతకు ముందే ఏదో జరిగిపోబోతుంది, భూమి బద్దలైపోయింది అనేటువంటి విశ్లేషణలు చేసుకుంటే నిజంగా అర్థరహితం అది.